హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గోల్డ్ కాయిన్స్ దొరకట్లేదని చాలా మంది వీడియోస్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి కదా. గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీలోనే ఉన్నాయండి. అవి ఏవే షాప్ లో ఉన్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు మేము కొన్ని షాప్లకు వెళ్ళాము, అక్కడ స్కీమ్ గురించి కూడా కనుక్కున్నాము. ఆ స్కీమ్ గురించి కూడా వివరాలు మీకు చెప్తాము. 24 క్యారెట్ ఉంది, 22 క్యారెట్స్ కూడా గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అది ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఆల్రెడీ షాప్స్ వెళ్ళాము, స్కీమ్ కూడా కనుక్కున్నాము. గోల్డ్ స్కీమ్ గురించి ఇప్పుడు రేట్ కూడా బాగా పెరిగిపోతుంది కదా. ఇంకొన్ని రోజులు అయితే 1 lakh కూడా వస్తుందని చెప్తున్నారు. దాని గురించి మేము స్కీమ్ కూడా బాగుంటుందేమో అన్నట్టు చూసాము. దాని వివరాలు మీకు చెప్తాము. మీకు స్కీమ్ అయితే స్కీమ్ నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే మీరు డైరెక్ట్ మీ దగ్గర అమౌంట్ ఉంటే కనుక డైరెక్ట్ పర్చేస్ చేయండి. స్కీమ్ అంటే మళ్ళీ మనకి 10 months 11 months అలా కూడా ఉంటుంది కదా. చూద్దాం ఇప్పుడు ఏవి స్కీమ్స్ ఉన్నాయో మనం చూసి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. జ్యువెలరీ మోడల్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడ మీరు స్కీమ్లో జాయిన్ అవ్వండి. నేను ఫస్ట్ అయితే మేము మలబార్కి వెళ్ళాము, అక్కడ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ గోల్డెన్ బ్లూమ్ అని ఉంది, అంటే మంత్లీ 10,000 కడితే 11 monthsకి 1,10,000 అవుతుంది. దానికి బిఏ ఎంత అవుతుందంటే 18%. 11 monthsకి అయితే 18% వస్తుంది, 9 monthsకి అయితే 14% వస్తుంది, 6 monthsకి అయితే 9% వస్తుంది. కాకపోతే డైమండ్ మీద అయితే 11 monthsకి 20% వస్తుంది, 6 monthsకి 10% వస్తుంది. మీకు దీంట్లో అయితే కాయిన్ ఇస్తారంట. మలబార్లో అయితే 22 క్యారెట్ కాయిన్ కూడా ఇస్తారు, 24 క్యారెట్ కూడా ఇస్తారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయన్నో, 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయన్నో. ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎన్ని గ్రామ్స్ నుంచి ఉంటాయి, నాకు అది కూడా క్లియర్ గా చెప్పాలి కదా. 22 క్యారెట్స్ గోల్డ్ అయితే మీకు 1 gram నుండి కూడా ఉంటుంది. 24 అయితే 10 grams నుండి ఉంది. ఓకే, 10 grams. కాకపోతే మీకు కాయిన్స్ తీసుకుంటే అంత ఇది ఉండదు, ఎందుకంటే మేకింగ్ చార్జెస్ అవి తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ప్రాఫిట్ ఉండదు. మీరు జ్యువెలరీ ఐటమ్ తీసుకుంటే మాత్రం మీకు ప్రాఫిట్ ఉంటుంది. తరుగు మధ్యలో 18% వస్తుంది కదా మీకు, దానివల్ల మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకొకటి వుడన్ గ్లో అని కూడా ఉంటుంది. అదైతే 10,000 పే చేస్తున్నాం అనుకో మంత్లీ. ఇప్పుడు బంగారం రేట్ ఎంత ఉందో స్టార్టింగ్, అది ఆ మంత్ కి ఎంత ఉందో అంతే మీకు ప్రైస్ గోల్డ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ చేంజ్ అయితే ఆ మంత్ కి ఎంత ఉందో గోల్డ్ ఆ ప్రైస్ లో మళ్ళీ మీకు అక్కడ ఇది అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి 30 వరకు మంత్ లో ఉంది. అంటే నేను పర్టికులర్ ఒక డేట్ నేను అమౌంట్ అనేది పే చేయాలా, లేకపోతే 1 to 30 days లో ఎప్పుడైనా పే చేయొచ్చా? ఫస్ట్ టు 30 లోపల ఎప్పుడైనా కట్టుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుందో అప్పుడు కూడా కట్టుకోవచ్చు. మనకి ఆ ఆప్షన్ కూడా ఉంది. గోల్డ్ రేట్ తగ్గుతుంది అంటే ఫస్ట్ టు 30th లోపు ఎప్పుడైనా మనం పే చేయొచ్చు అనమాట. ఆన్లైన్ పేమెంట్ ఉంది. ఓకే, ఈఎంఐ లా కాకుండా ఈఎంఐ లా పర్టికులర్ అలా ఏం లేదు. ఓకే, ఫస్ట్ నుంచి 30th లోపు ఎప్పుడైనా మేము పే చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే అలా మంత్లీ మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి దాని గోల్డ్ రేట్ దానికి వచ్చేస్తుంది కదా. దానికోసం విఏ ఏమైతుందంటే తగ్గుతుంది ఇక్కడ. ఓకే, 11 monthsకి 14% వస్తుంది ఈ స్కీమ్ లో. ఓకే, వుడన్ గ్లో లో అలా వస్తుంది అనమాట. 9 monthsకి 10% వస్తుంది, 6 monthsకి ఏమో 7% వస్తుంది. దాంట్లో ఏమో 18% ఉంది కదా, దీంట్లో మాత్రం 14% వస్తుంది. ఓకే, ఇందులో అయితే నీకు 22 క్యారెట్ గోల్డ్ వస్తుంది. ఇందులో 24 రాదు. ఓకే ఓకే, ఫస్ట్ స్కీమ్ గోల్డెన్ బ్లూ అయితే 24 వస్తుంది, 22 తీసుకోవచ్చు. ఓకే, స్కీమ్ లో జాయిన్ అయితే కాయిన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ భీమాస్ షాప్ కి వెళ్ళాం అనమాట. భీమాస్ లో అయితే జ్యువెలరీ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది కలెక్షన్ అయితే. మీకు నక్షి వర్క్ లో కానీ అన్నిట్లో మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. హారాలు కానీ నెక్లెసెస్లు కానీ అన్ని లైట్ వెయిట్ లో ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. జ్యువెలరీ మాత్రం మీరు ఒకసారి చూసి ఎప్పుడైనా కానీ షాపింగ్ చేసేటప్పుడు స్కీమ్ కట్టేటప్పుడైనా కానీ జ్యువెలరీ ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు అందులో స్కీమ్ కడితే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. భీమాస్ లో
బీమాస్ లో స్కీమ్స్ ఉన్నాయి. బీమా స్కీమ్ ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇది బీమాస్ది. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే, ఇందులో స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటంటే, ఇది మంత్లీ మనం ఇంతని పే చేసుకోవచ్చు. సేమ్ 1 to 30 days లోపల ఎప్పుడైనా మీరు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు పే చేసిన అదొక మంత్లీ పే చేసిన అమౌంట్ 11 months తర్వాత మనకి మీకు ఏ డే అయితే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ డేని ఏ ప్రైస్ ఉందో ఆ అమౌంట్కి ఎంతైతే గోల్డ్ వెయిట్ వస్తుందో ఆ వెయిటే మీకు ఇస్తారు. ఇదొక స్కీము. సెకండ్ స్కీమ్ వచ్చేసి మనం ఏంటంటే, మనకి మంత్లీ పే చేసిన అమౌంట్కి ఏ డేట్ అయితే మీరు పే చేస్తున్నారో ఆ డేన ఏ గోల్డ్ రేట్ ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ని బట్టి మీకు గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. అది మీకు లాస్ట్ ఫైనల్గా 11 months మీరు పే చేసిన తర్వాత ఎంత అయితే అక్యుములేట్ అయిందో ఎవ్రీ మంత్ అది మొత్తం మీకు ఇస్తారు. ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గిందనుకో అప్పుడు ఏం చేయాలి? మీకు గోల్డ్ రేట్ ఏది బెనిఫిట్ అవుతుందో అదే ఇస్తారు. మీకు గోల్డ్ రేట్ని బట్టి మీకు ఇప్పుడు మంత్లీ అక్యుములేట్ అయిందని చెప్తున్నా కదా, అది కాకుండా అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఒకవేళ గోల్డ్ ప్రైస్ పడిపోయినప్పుడు మీకు ఇదే బెనిఫిట్ అవుతుంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ పడిపోయిన రేట్ బట్టే మీకు ఆ గోల్డ్ మీకు అక్యుములేట్ అవుతుంది అనమాట. ఇంకేమైనా స్కీమ్స్ ఉన్నాయా? బీమాస్ ఇంకో స్కీమ్ కూడా ఉంది, ఇది కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఏంటంటే, మీరు అయితే గోల్డ్ డిపాజిట్ అన్నా చేయొచ్చు. నెక్స్ట్ అమౌంట్ అన్నా మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, లిక్విడ్ క్యాష్ అన్నా మీరు డిపాజిట్ చేయొచ్చు. ఆ లిక్విడ్ క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు మీకు ఏంటంటే, అది అప్పుడు బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, 180 days దాకా మీకు ఏం బెనిఫిట్స్ రావు. ఆఫ్టర్ 180 days తర్వాత మీకు ఒకవేళ తీసేసుకుందాం అనుకుంటున్నారు, 240 days దగ్గర తీసేసుకుందాం అనుకున్నారు, అప్పుడు మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఓన్లీ 12% మాత్రమే మీకు విఏ ఛార్జెస్ ఉంటాయి కదా, అంతవరకే మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు మీరు కంప్లీట్గా 11 months ఉంచేసుకుంటాము అనుకున్నారంటే ఆ 11 months తర్వాత మీకు ఇందులో ఏంటంటే, మిగిలిన షాపుల్లో అన్నిట్లో 18% ఇస్తున్నారు. కాకపోతే ఇందులో ఏంటంటే అప్ టు 20% వరకు మీరు జ్యువెలరీ విఏ ఛార్జెస్ ఉన్న జ్యువెలరీ మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ 20% కన్నా ఎక్కువ మనము పర్చేస్ చేస్తే, 20% కన్నా ఎక్కువ ఉంటే ఆ ఎక్స్ట్రా అయితే మీరు ఎంత ఈ జ్యువెలరీ ఇది 22ది మీరు అనుకున్నారు, ఆ ఎక్స్ట్రాది మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. మేము చెన్నై షాపింగ్ మాల్ కూడా వెళ్ళాము, అక్కడ కూడా కనుక్కున్నాము స్కీమ్ గురించి. అక్కడ కూడా సేమ్ ఉంది, 1 to 11 months దాకా అయితే కట్టాలి. 11 months అంటే మనకి ఇక్కడ ఏమో 0% విఏ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఉండవు, ఏముండవు, మొత్తం 0%. ఇక్కడ కూడా ఇప్పుడు ఫస్ట్ మంత్ 5000 కట్టామనుకోండి, ఆ మంత్కి గోల్డ్ ఎంత ఉందో ప్రైస్ దాన్ని బట్టి వెయిట్ లాక్ అయిపోతుంది. అలానే 11 months దాకా అలానే ఉంటుంది. ఇంకో స్కీమ్ కూడా ఉంది, ఇది 6 months స్కీమ్. అయితే 180 days, ఇది 1 lakh డిపాజిట్ చేసాం అనుకోండి, ఈరోజు డిపాజిట్ చేసాం అనుకోండి, ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అది లాక్ అయిపోతుంది. మనకు 6 months తర్వాత మీకు ఈ రేట్, ఇప్పుడు 1 lakh మనం చేసాం కదా, పే చేసాం కదా, ఆ 1 lakh ఎంత గోల్డ్ వస్తుందో అంతా మనకి ఆర్నమెంట్ తీసుకోవచ్చు అనమాట. దాని మీద మీకు తరుగు మజురు ఏది ఉండదు, 0% మొత్తము ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఖజానా కూడా వెళ్ళాం అనమాట. ఖజానాలో ఉన్న స్కీమ్స్, ఇది ఖజానా, ఇది ఇందులో కూడా 2 schemes ఉన్నాయి. ఇప్పుడు దాకా మేము చెప్పిన స్కీమ్స్లో ప్రతి షాప్లో కూడా మీకు గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి దగ్గర. కానీ ఓన్లీ 24 carats గోల్డ్ కాయిన్స్ కావాలంటే మాత్రం మలబార్లో అవైలబిలిటీలో ఉన్నాయి, అది కూడా 10 grams నుండే ఉన్నాయి. నెక్స్ట్ మీ ఖజానాలో కూడా మీకు గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు. మనకి ఏంటంటే బెనిఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే మంత్లీ స్కీమ్ పే చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, మేము తీసేసుకోగలము అనుకుంటున్నారంటే ఆ రోజు మనం తీసేసుకోవచ్చు. ఖజానాలో కూడా మంత్లీ స్కీమ్, 1 month స్కీమ్ అండ్ నెక్స్ట్ గోల్డ్ అక్యుములేట్ అయ్యే స్కీమ్ 2 ఉన్నాయి. మీకు ఇందాక చెప్పిన స్కీమ్ లాగే ఇది కూడా సేమ్ మంత్లీ అమౌంట్ పే చేస్తే, లేదు 11 months తర్వాత మీరు సేమ్ కదా, ఇదంతా సేమే ఉంది, ప్రాసెస్ అంతా సేమే. నెక్స్ట్ జిఆర్టీలో కూడా ఉన్నాయి, జిఆర్టీ కూడా
కాకపోతే మీరు కాయిన్ తీసుకునే బదులు ఇప్పుడు రేటు పెరుగుతున్నాయి కాబట్టి ఆర్నమెంట్స్ తీసుకుంటే మీకు ప్రాఫిట్ ఉంటుంది. అది స్కీమ్స్ కట్టగలము అనుకునే వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి అంటే కనుక ఆర్నమెంట్ తీసుకోవాలి. ఆర్నమెంట్ తీసుకుంటే మేకింగ్ చార్జెస్ అవన్నీ ఉండవు కాబట్టి మీకు అది మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. జిఆర్టీలో అయితే కొంత జ్యువెలరీ కలెక్షన్ కూడా కొంచెం కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను జిఆర్టీలోవి. జ్యువెలరీ కలెక్షన్ ఎప్పుడైనా మన స్కీమ్ కట్టాలంటే ముందు కలెక్షన్ చూసుకొని మన స్కీమ్ కట్టాలి. ఇక్కడ బాగుంది అనుకుంటే అక్కడ మీరు స్కీమ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే గోల్డ్ ప్రైస్ అయితే చాలా దారుణంగా పెరుగుతుంది. 1 lakh కూడా 1 lakh కన్ఫర్మ్ గా 10 grams వచ్చి 1 lakh అవుతుంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి 4 months లో ఇంతవరకు నవంబర్ లో మనకి 62 ఉంది, ఇప్పుడేమో ఏప్రిల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు 72 చేంజ్ ఉంది. మేము ఎల్లుండి రోజు అయితే 72 చేంజ్ ఉంది. మీకు భారీగా ఏ స్కీమ్ అయితే మీకు బెనిఫిట్ అనుకుంటున్నారో అది మీరు పే చేసుకొని మా వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.